ఎలాగో ఎక్కుతున్నారు, ఇంకా ఎందుకు ఎక్కించుకుంటాం? ఇప్పుడు మనల్ని ఎక్కే విషయంలో ఇప్పుడు అనవసరంగా సార్ని బలి చేయక్కర్లేదు కదా, 75th ఫిల్మ్ కదా అది. అందుకని కొంచెం వాళ్ళకి ఎక్కే వాళ్ళకి మనశ్శాంతి ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చి అంతా చేసి ఎక్కుకుంటారు అని చెప్పి టైం ఇచ్చి నేను సినిమాని అంత ప్రశాంతంగా చూసుకుని అంత బాగా చేసుకుని రిలీజ్ చేద్దాం అనుకున్నాను అంతే. అందుకంటే ఏం లేదు ఇక్కడ. కానీ మధ్యలో ఆశలు అమ్మి దుబాయ్ వెళ్ళడం టైం పట్టింది కాబట్టి కొంచెం మళ్ళీ వెనక్కి రావాలి కదా, మళ్ళీ ఆశలు కొని మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళాలి. అదే దుబాయ్లో కొంచెం కానీ దుబాయ్ బాగుంది చాలా. ఆ రోజు సార్ చూసాను దుబాయ్ సీన్ పోస్టర్ గా వేసారు అది. నేను యాక్చువల్లీ నాకు అది పంపిస్తే నేను ఇక్కడ ఉన్నా ఆ రోజు, నేను ఇక్కడే ఉన్నా ఆ రోజు, నేను ఇక్కడ ఉంటే అది ఫార్వర్డ్ చేసింది ఫస్ట్ ఎవరు చెప్పినా మావాడు మాదన్నాడు అది చేసాడు. సో అందుకని సో ఇప్పుడు దేనికి భయపడతాము ఏమని ఉండదు కళ్యాణ్ ఏమి. కానీ ఎదురెళ్ళక్కర్లేదు కదా నెగిటివిటీ ఊరికి. ఎలాగో నువ్వు అన్నట్టు ఎప్పుడు దొరుకుతానని వెయిట్ చేశారు, ఏదో బయట సినిమాకి దొరికాము, సో వేసుకుంటున్నారు కదా అని వాళ్ళకి ఎదురెళ్ళి ఏం అన్నట్టుగా వాళ్ళకి మనమేం ఫేస్ లేదంత కదా ఫైట్. మనం ఎందుకు ఫైట్ చేసేది, తగ్గుంటే బెటర్ కదా అని అప్పుడు అందుకే సార్ కోపం వచ్చింది, పోస్ట్పోన్ చేశానని. లేదన్నా మనం నెక్స్ట్ సినిమా అన్ని బాగుంటాయి కరెక్ట్.